తెలుగు తమ్ముళ్ళు పేకాట డాన్లుగా మారిపోయారు. పచ్చని మామిడి తోటల మధ్య రీక్రియేషన్ క్లబ్ ముసుగులో భారీ జూద శిబిరం నిర్వహణకు తెరతీశారు. స్థానికుల నిరసనలు, ఇతరత్ర అంశాలను లెక్క చేయకుండా లోకేష్ బాబు టీం అంటూ హడావుడి చేశారు. స్థానిక మంత్రి నుంచి లోకేష్ వరకు అందరి అండదండలతోనే క్లబ్ నిర్వహిస్తున్నామంటూ జూదరుల వద్ద ప్రచారం చేశారు. కట్ చేస్తే 4 జిల్లాలకు చెందిన 281 మంది జూదరులు అరెస్ట్ అయ్యారు. 130 కార్లు, 40 బైక్లను సీజ్ చేసిన పోలీసులు చివరికి మాత్రం 32 లక్షల రూపాయల నగదును మాత్రమే గుర్తించినట్టు తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరపాడులో 20 ఎకరాల మామిడి తోటలో మ్యాంగో బై కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ కిలారు అప్పారావు అధ్యక్షుడిగా ఏర్పాటైంది. 2011 నుంచి 2018 వరకు రిక్రియేషన్ ముసుగులో అడపాదడపా పేకాట శిబిరాలు నిర్వహించారు. 2019 ప్రారంభంలో 2-3 సార్లు పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేయడంతో క్లబ్ను మూసివేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో రిట్ పిటిషన్ 18,807/2019 నెంబర్తో పేకాటకు అనుమతించాలని కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఉత్తర్వులను సాకుగా చూపి భారీ జూద శిబిరం ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జూద శిబిరం ప్రారంభం కాకుండా ఉక్కుపాదం మోపింది. 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే క్లబ్ ప్రారంభించడానికి భారీ లాబయింగ్ తెరతీశారు. ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్న కాట్రగడ్డ అశోక్ కుమార్ రింగ్ లీడర్ గా మారి పేకాట క్లబ్ కు ఈ ఏడాది అక్టోబర్ 28న ప్రారంభించడానికి సన్నాహాలు చేశాడు. ఈ క్రమంలో ఆగిరిపల్లి యువకులు నిరసనలు, ఆందోళనలు చేయడంతో నిలిచిపోయింది. మళ్లీ వారం రోజుల వ్యవధిలో నవంబర్ మొదటి వారంలో ప్రారంభించారు. ప్రారంభానికి ముందే నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి మొదలుకొని స్థానిక పోలీసుల వరకు అందరితో మాట్లాడేసి అందరినీ చక్కబెట్టామని చెప్పి పేకాట ప్రారంభించారు. ఇక జూదరులు క్లబ్ కు రావడానికి వీలుగా క్లబ్ వద్ద హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కల్చరల్ రిక్రియేషన్ సొసైటీ నడుస్తోందంటూ కోర్టు కేసుల నంబర్ల వివరాలు సహా క్లబ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి జూదరులకు ప్రత్యేకంగా సమాచారం ఇచ్చి క్లబ్ కు వచ్చేలా ఏర్పాటు చేసి దాదాపు 55 రోజులకు పైగా నిర్వహించారు. 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు, వారాంతాల్లో వీటితో పాటు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకు 26 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నగదు స్వీకరించి కాయిన్స్ ఇవ్వడానికి వీలుగా 7 డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేసి రోజు కోట్లలో పేకాట నిర్వహిస్తున్నారు. దీనికి గాను స్థానిక ఎస్ఐ నుంచి మంత్రి వరకు నెలవారీ ముడుపులు చెల్లిస్తున్నామని క్లబ్లో బహిరంగంగా చెబుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేసి సొసైటీ అధ్యక్షుడు కిలారు అప్పారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాట్రగడ్డ అశోక్ కుమార్ తో పాటు 281 మంది జూదర్లను అరెస్టు చేశారు. విజయవాడ నగరానికి చెందిన కాట్రగడ్డ అశోక్ కుమార్ టీడీపీలో క్రియాశీలక నాయకుడు. మంత్రి లోకేష్ సొంత మనిషినంటూ ఆగిరిపల్లిలో విస్తృత ప్రచారం చేసుకున్నాడు. గతంలో యువగలం పాదయాత్రలో కూడా పాల్గొన్నాడు. అరెస్టు నేపథ్యంలో 15 రోజుల్లో మళ్లీ క్లబ్ ప్రారంభిస్తారని, అందరికీ తన సంగతి తెలుసునంటూ పోలీసుల వద్ద మాట్లాడినట్టు సమాచారం. ఆదివారం రాత్రి మెరుపు దాడి నిర్వహించి 32 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరుల పూర్తి వివరాలు నమోదు చేసుకుని సోమవారం రాత్రి కోర్టుకు హాజరుపరిచారు.